కరోనా వైరస్ మళ్లీ కోరలు చేస్తోంది. సామాన్యులకు దడ పుట్టిస్తోంది. కరోనా కథ ముగిసిందని అనుకుంటున్న ప్రతిసారి కొత్త వేరియంట్ రూపంలో దాడి చేస్తూనే ఉంది. ఏడాది నుంచి పెద్దగా కనిపించని కరోనా కేసులు ఇప్పుడు మరోసారి వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. కరోనా కొత్త సబ్ వేరియంట్ JN.1 కలకలం సృష్టిస్తోంది. ఈ కొత్త వేరియంట్ కారణంగా కేరళలో ఓ మరణం సంభవించింది. ఇది గ్రహించిన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్నది పండుగల సీజన్ కావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా JN.1 కోవిడ్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ JN.1 వేరియంట్ను 2023 సెప్టెంబర్లో తొలిసారి అమెరికాలో గుర్తించారు. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పుడు ఇండియాలో కల్లోలం సృష్టిస్తోంది. JN.1 కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇన్ఫ్లుయెంజా తరహా కేసులను సీరియస్గా తీసుకోవాలని, నిరంతర పర్యవేక్షణతో ఎక్కడికక్కడ కేసులను కట్టడి చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేరళలో JN.1 తరహా కేసులు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. RT-PCR టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని, సీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని ఆరోగ్య శాఖ సూచించింది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది. అయితే భారత్లో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1828కి చేరుకుంది. ఇక JN.1 లక్షణాల్లో ముఖ్యంగా స్వల్ప జ్వరం వస్తుంది. దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, ముక్కు కారడం, ముఖమంతా నొప్పి, తలనొప్పి, కడుపు సమస్యలు తలెత్తనున్నాయి. అయితే JN.1 గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ వైద్యులు చెబుతున్నారు.